ఏపీలో మద్యం దుకాణాలు ఏర్పాట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కోసిగి ఎక్స్చేంజ్ సిఐ భార్గవ్ రెడ్డి మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణపై పూర్తి సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. దరఖాస్తు చేసే వారి వయసు 21 సంవత్సరాల పైబడి ఉండాలని తెలిపారు. 2 లక్షల రూపాయలు డీడీ రూపంలో కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా దాని దరఖాస్తు చేసుకోవచ్చని వారు అన్నారు. ఒకవేళ ఈ ప్రాసెస్ తెలియని వారు తమ ఆఫీస్కు నేరుగా వస్తే తామే దరఖాస్తు చేసి ఇస్తామని తెలిపారు. కట్టడానికి వెసులుబాటు కల్పించారు. అంటే 2 నెలలకు ఒకసారి 1/6 అమౌంట్ కట్టాల్సి వస్తుంది. రెండవ సంవత్సరం ఇంకాస్త పెంచి ఒక 10% పెంచి 71,50,000ని లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. అప్పుడు కూడా 6 కంతులే కట్టవలసి వస్తుంది. సేమ్ 71,50,000ని 6 కంతులుగా విభజించినట్లయితే ఎంత వస్తుందో అది 2 నెలలకు ఒకసారి కట్టవలసి వస్తుంది అని తెలియజేయడం జరిగింది. దీని ప్రకారంగా మనకు ఏ రకంగా దరఖాస్తులు చేసుకోవాలి, మద్యం షాప్కు సంబంధించినటువంటి ఔత్సాహికులు మన స్టేషన్కు సంప్రదిస్తే కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కి మేము తప్పకుండా వారికి తగు సూచనలు చేయగలము. లేదు మాకంతా పాలసీ అనేటటువంటిది ఒకటి గెజెటే రిలీజ్ చేశారు. ఆ ప్రొసీజర్ అంతా కూడా దాదాపు అన్ని పత్రికలలో వాళ్ళకు తెలిసిన మేరకు అంతా కూడాను ప్రచురించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లోనే ఏ షాపుకి ఎంత ఫీజు ఉంది అనేది కూడా చూసుకోగలుగుతారు. ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు రిజిస్టర్ చేసుకోవడానికి మొదట వాళ్ళకి ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఉండి, తర్వాత వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఒక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే ఎవరైతే దరఖాస్తు చేయదలుచుకున్నారో వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో 2 లక్షల రూపాయలు అమౌంట్ ఉన్నట్లయితే వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి కావచ్చు, డెబిట్ కార్డు నుంచి కావచ్చు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే ఫీజు పే చేసేదానికి కూడా వెసులుబాటు ఉంది. అలా కాకుండా బ్యాంకుకి వెళ్ళి మన దగ్గర క్యాష్ ఉంది, చలానా కట్టాలి అని అనుకుంటే అలా కూడా చేయవచ్చు. లేదంటే గతంలో ఉన్న విధంగా మేము డీడీలు తీసుకొని ఆ డీడీలని మేము సబ్మిట్ చేయగలము అంటే కూడా దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రకారంగా ఏ విధంగా కావాలన్నా కూడా మేము గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేయగలుగుతాము. మాకు ఏమీ తెలియదు సార్, మా దగ్గర డబ్బులు మాత్రమే ఉంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా మేము వాళ్ళకి సూచనలు చేయడానికి ఇక్కడ హెల్ప్ డెస్క్ లాగా పెట్టడం జరిగింది. మన స్టేషన్ ముంగిటి వరకు వచ్చి వాళ్ళు అడిగితే మాత్రం తప్పకుండా వాళ్ళను తగు సూచనలు చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళను రిజిస్టర్ చేయించి వాళ్ళకు టోకెన్ నెంబర్ పొందేటట్టు చేసి అన్ని అర్హతలు సమకూర్చడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా 21 సంవత్సరాల వయసు పైబడినటువంటి వాళ్ళు మాత్రమే లైసెన్స్ అనేదానికి అప్లై చేసుకోవడానికి, షాపు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది. 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేటటువంటిది లేదు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది. మనకు అప్లికేషన్లు వచ్చేసి 9వ తారీఖు అక్టోబర్ 2024 వరకు సాయంత్రం 5 వరకు స్వీకరించబడతాయి. అప్పటి వరకు క్యూలో ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 11వ